నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. వెల్కమ్ టు అలీతో సరదాగా. ఓకే, మరి పోయిన వారం మనం మోహన్ బాబు గారిది సగం ఎపిసోడ్ మాత్రమే చూసాం, విన్నాం. అన్నా, నేను వయసు ఎంత? అప్పుడు నా వయసు 14 ఇయర్స్. నాకెంత? నేను అప్పుడే పుట్టానా? అలీ అన్నా, ఎంత రఫ్గా అనిపిస్తాడో మీకు. చాలా సెన్సిటివ్, నేను తట్టుకోలేను. 5 సంతానం, మీరు పెద్దోళ్ళు. సంకలో భుజం మీద మూసింది మహాతల్లి. చెవులు వినిపించు, ఇలా తట్టినా వినిపించుతాడు. 8 కిలోమీటర్లు మోసి 5 మందిని పెంచింది. దేవత సినిమాలో మీ క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. నా సన్ ఆఫ్ ఇండియాలో ఒక డైలాగ్ చెప్పు. ఉమ్. ఒక అమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. మనమంతా శభాష్ శభాష్ అని చప్పట్లు కొట్టి భుజాలు ఎగరేసుకుంటాం. అదే బడా బాబులు, వాళ్ళకు పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్ళన్న న్యాయం జరగదు జరగదు. దట్ ఈస్ అవర్ ఇండియా అని చెప్పాను. మీ డిక్షన్ ఎక్స్ట్రానరీగా ఉంటుంది. రాయలసీమ వాడివి, నీకు భాష తెలియదు అన్నారు నన్ను. భాష తెలుసు అని అన్నగారి సినిమాలో చూసి కొన్ని చదువుకుని ఎస్ భాష తెలుసు అని చెప్పాను. మరి మిగతా సగం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా విషయాలు, ఆ విషయాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. అన్నా, ఎంపీ ఇచ్చారు కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అది మీరు అడిగి తెచ్చుకున్నారా, కోరి తెచ్చుకున్నారా? మీ మీద అభిమానంతో అన్నగారు ఇచ్చారా? ఇప్పుడు ఒక వ్యక్తి బ్రతకుండగా మాట్లాడుకునే మాటలు వేరు, ఆయన లేనప్పుడు మాట్లాడుకునే మాటలు వేరు. వ్యక్తి లేనప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వ్యక్తి ఉన్నప్పుడు మాట్లాడాలి, ధైర్యం ఉంటే కొన్ని విషయాలు. ఓకే. ఆ మహానుభావుడు నాకు అన్నయ్య. ఆయన ఏమి అడగరేంటి అన్నాడు. అప్పుడప్పుడు న్యాయాలు కొన్ని నిజాలు చెప్పుకోవాలి. అంతరాత్మ మురిగే కుక్క లాంటిది. తప్పు చేసినప్పుడల్లా అది మురుగుతూనే ఉంటుంది. నామోషి అక్కర్లేదు, ఏదైనా చెప్పుకోవాలంటే సిగ్గుపడక్కర్లేదు. దొంగతనం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు సిగ్గుపడాలి. ఆ రోజున చంద్రబాబు అన్న ఏంటన్నా ఏమి వద్దంటున్నారేంటి, ఏదైనా ఒకటి ఉంటే బెటర్ కదా, ఇది మీరు అప్పటి నుంచి ప్రచారాలు ఇవి చేస్తున్నారు అని అడిగాడు. ఏముంది చంద్రబాబు, ఏమిటంత? అయితే రాజ్యసభ ఎంపీ ఉంది, మరి ఒక మాట అడగండి అన్నయ్య అన్నాడు. వెళ్ళి ఎలా ఉండేవాడిని అంటే, అన్నయ్య కుమారులతో కూడా ఉండేవాడో లేదో తెలియదు కానీ, నాదే పూర్వజన్మ, నాకు అటువంటి ఆయనతో అనుబంధం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఆయన కూడా అంత ప్రేమగా చూశాడు నన్ను. మాట్లాడ ఏమది చెప్పండి అని. ఏం లేదన్నయ్య, రాజ్య ఏముంది ఎవరు చెప్పారు? ఆయన అప్పుడు ఊహించాడు. సామాన్యుడు కదా అన్నయ్య. ఓ పలానా పలానా లేదన్నయ్య, మీకు ఇష్టమా అన్న. ఇష్టం అన్నయ్య. సాల్ రైట్, అలాగే అన్నారు. అంటే టాపిక్ అయిపోయింది, ఇంక అయిపోయింది. ఆ తర్వాత మధ్యలో ఎవరికి అనుకున్నా తెలియదు. పెదరాయుడు షూటింగ్ జరుగుతూ ఉంది. రాఘవేంద్ర గారి పొలంలో హైదరాబాద్ మద్రాసులో. ఆయనకు మహాబలిపురం దగ్గర ల్యాండ్ ఉంటే అక్కడ షూటింగ్. నేను అమ్మాయి సౌందర్య. ఓకే. కాలమాక ఏదో అదో ఉంది అతని ప్రకటన. అక్కడ ల్యాండ్ లైన్ సామాన్యంగా రాదు, వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారట. వచ్చారు. వస్తే ఫోను లైన్లో ఉన్నారు. ఏం చంద్రబాబు అన్న? అన్న ఏం షూటింగ్లో ఉన్నానయ్యా అన్న. అన్న రేపు వచ్చేయగలవా అన్నాడు. ఎందుకు చెప్పబోయా అన్న. అన్న మీది కన్ఫర్మ్ అయింది, ఒకసారి వచ్చేస్తే బెటర్గా ఉంటుంది, కారణాలు ఏం అడగద్దు, నువ్వు రావాలి రేపు అని. రేపు షూటింగ్. ఓకే నువ్వు అదే వచ్చేసాను. వచ్చి నెక్స్ట్ డే ఢిల్లీ అన్నయ్య కలిశాను. లేదు కలిశాను. మళ్ళీ ఆ టాపిక్ అంతటితో అయిపోయింది. అది 1 వీక్ గ్యాప్ 10 డేస్ గ్యాప్ కానీ పిలిపించారు. ఇది అర్థమైంది, వచ్చాను. ఓకే. రూము రెంట్ కూడా కట్టుకోలేని మోహన్ బాబు గారు 20 ఏళ్లలో స్కూళ్ళు, కాలేజీలు, సినిమాలు ప్రొడ్యూస్ చేసే అంత స్థాయికి ఎలా ఎదిగారు?
ఎవరు? భగవంతుడు. భగవంతుడు. అలీ హ్మ్. వయసులో ఉన్నప్పుడు హ్మ్. ఏ నేనేమనుకుంటే అదే జరుగుతుంది. యెస్. ఏం తాకినా బంగారం అయిపోతుంది. హ్మ్. అంటూ ఉంటాం. హ్మ్. వయస్సు పైబడే కొద్దికి తెలుస్తుంది. ఒరేయ్! భగవంతుడు నీకేదివ్వాలో అదే ఇస్తాడు. సక్సెస్ ఇచ్చింది ఆడే. ఫెయిల్యూర్ ఇచ్చింది వాడే. బట్టలు లేకుండా నీకిచ్చేసింది వాడే. ఇచ్చింది వాడే. అది తెలుసుకుంటే ఇది వేదాంతం కాదు గానీ, వయస్సు పైబడే కొందికి వయస్సు అని ఎందుకంటానంటే ఎవరికైనా వయసొస్తూ ఉంటుంది. కానీ జ్ఞానోదయం తెలుసుకోవాలి. అప్పుడు గూడా మూర్ఖంగా ఉంటే ఎట్లా? ఆ విధంగా నేను స్కూలు పెడతానని అనుకోలా. హ్మ్. 5 స్టార్ హోటల్ కట్టాలని కోరికుండేది. ఎందుకని? ఎందుకో, ఎందుకంటే మంచి యాక్టర్‌గా డబ్బు సంపాదించి 5 స్టార్ హోటల్ కట్టాలని. హ్మ్. ఒక హోటల్‌కి గూడా ఏదో అడ్వాన్స్ ఇవ్వడం, అది మోసం చేయడం జరిగింది వాళ్ళు. కరెక్ట్‌గా స్కూల్ ఎందుకు పెట్టాలని అనిపించింది చెప్పనా? గబక్కన నేను అప్‌సెట్ అవ్వచ్చేమో, అన్నీ భగవంతుడిచ్చాడు. స్కూలు ఎందుకు పెట్టాలనిపించిందంటే, నటుడుగా ఎవరైనా కొంతకాలమే ఉంటారు. మార్కెట్ ఉన్నంత కాలం ఉంటారు. హ్మ్. అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఒకసారి కాలక్రమేణా తగ్గుతాయి. మళ్ళా కొత్త నీరొస్తుంది. రజనీకాంత్ స్నేహితుడు ఒక మాట అన్నాడు. "ఒరేయ్! జనం మనవల్ని అబ్బో! ఇంక చూడలేకపోతున్నాంరా వీడిని అనుకునే టైంలోనే మనం రిటైర్డ్ అయిపోవాలిరా" అన్నాడు. హ్మ్. ఆ ఆలోచన వచ్చి యెస్. వాడు చెప్పింది కరెక్టేమో అనిపించింది. ఓన్లీ ఫోర్త్ క్లాస్ టు 12థ్ క్లాస్ స్కూల్ పెట్టి, మార్నింగ్ పిల్లలతో ఉండి, ఆ పిల్లలను భావి భారత పౌరులుగా అంటే 11థ్, 12థ్ క్లాస్ వరకు క్రమశిక్షణ, డిసిప్లిన్ అండ్ డీసెన్సీ, హౌ టు టాక్, వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్, వేర్ టు టాక్. నీ కూతుర్నో, నీ కొడుకునో నా స్కూలుకి పంపిస్తున్నావంటే షీ ఈస్ నాట్ యువర్ సన్ డాటర్, షీ ఈస్ నాట్ యువర్ సన్. దే ఆర్ మై డాటర్స్, మై సన్స్. నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావు నా ఇంట్లో నీ బిడ్డను. నీ కూతురు నా ఇంట్లో వదిలితే ఎలా చూడాలి? నా లక్ష్మీ ప్రసన్న కంటే ఎక్కువ చూడాలి. దట్ ఈస్ మై క్యారెక్టర్. అది ఆ విధంగా స్థాపించి మధ్యాహ్నం పూట ఆడుకుంటూ ఆర్టిఫిషియల్ లైఫ్ మనది. సినిమా పరిశ్రమ కడామ తల్లి ఆర్టిఫిషియల్. సక్సెస్ ఉంటే 100 కార్‌లొస్తాయి. ఫెయిల్యూర్ అయితే నీతో సక్సెస్ తీసిన వాడే రాడు. అట్నుంచి అటే ఎళ్ళిపోతాడు. స్కూల్ కట్టాను. ఆ తర్వాత కాలేజెస్ కడదామని ఇంజినీరింగ్ కాలేజ్. ఈ 2 రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హ్మ్. హైయెస్ట్ ఇన్‌టేక్ కలిగినటువంటి కాలేజ్ మనదే నంబర్ 1 ఇంజినీరింగ్ కాలేజ్. సూపర్. అసత్యం కాదు. ఒకప్పుడు ఫుడ్‌కు లేకుండా నువ్వన్నట్టు రూమ్ రెంట్ కట్టకుండా ఉండలేకపోయాం కాబట్టి 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. హ్మ్. నీకు తెలుసో తెలీదో అది సినిమా పరిశ్రమలో టెక్నీషియన్స్ చనిపోయిన వాళ్ళు కొంతమంది, బ్రతికున్న వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని అవును. కమెడియన్స్ ఒకడు, ఒక సపోర్టింగ్ ఆర్టిస్టు ఇద్దరు చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి నా విద్యాలయాల్లో విద్య ఇచ్చి నౌ షీ ఈస్ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ ఇన్ తమిళనాడు. ఓహ్! పేరు నాకు కరెక్ట్‌గా నా స్కూల్‌లో నేను చదివించా. అవును. కొంతమంది గొప్పవాళ్ళయ్యారు. అది నా వల్ల నన్ను భగవంతుని ఆశీస్సులతో అనుకోకుండా స్కూలు పెట్టడం, అక్కడ వాళ్ళకి అవకాశం ఇచ్చే అదృష్టాన్ని నాకు కలుగజేయడం, మా అమ్మా, నాన్న ఆశీస్సులు అది చేయగలిగాను తప్ప, నాది నాది అనుకుంటే నవ్వుతూ ఉంటానంట. నీది నాది ఏంట్రా పిచ్చ నా కొడకా! దారిలో పోతూ ఒకడు ఎయిర్‌పోర్ట్‌కు నువ్వు అడిగావట నన్ను. ఏంటి బాబు ఈ ల్యాండ్ ఎవరిదని? అలీ ఇక్కడ నుంచి హ్మ్. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ఈ లెఫ్ట్‌లో ఉండేదంతా నాదే ప్రాపర్టీ. హ్మ్. అక్కడక్కడ కనిపిస్తున్నాయి 5 స్టార్ బిల్డింగ్స్ అయన్నీ నావే. హ్మ్. అప్పుడు ఏసీలో ఉన్నావా? నాన్ ఏసీలో ఉన్నావా? కారు దడ 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 ఆడేది. "ఏయ్! కారు ఏంట్రా ఆడిద్దని" ఆఫ్ చేశాడు. పకపక నవ్వులు. భూదేవి నవ్వుతుందట. ఎవరో "ఏయ్! ఏమిటీడు? నువ్వేమనుకుంటున్నావు? నన్ను నవ్వుతారు ఎవరు ధైర్యం ఉంటే రా" అన్నాడట. ఒరేయ్ పిచ్చగా నీకంటే 50 సంవత్సరాల ముందు ఇది ఇంకొకడిది. ఇంకొక 100 సంవత్సరాల ముందు ఇంకొకడిది. నాది, నాది అంటావేంట్రా? నువ్వు పోయిన తర్వాత ఇది వేరే వాడిదిరా. అబ్బా! హ్మ్. కాబట్టి ఎప్పుడు కూడా నేను కాదు. ఇప్పుడు బాబా టెంపుల్ కడుతున్నాం మేము. తిరుపతి దగ్గర. మేము అన్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ ఇన్ 2 స్టేట్స్. ఓహ్! అనిపించింది కడుతున్నాం. ఆయనే ఇచ్చాడు చేస్తున్నాం. కాబట్టి నీకు గూడా అహంకారం ఉంటే తగ్గించుకో. నువ్వు గొప్ప నటుడివే కానీ నేను, నేను అదొద్దు.
భగవంతుడి ఆశీస్సులతో కాదు. ఇలాగెళ్ళి మళ్ళీ ఇలా వచ్చారేంటి? నీకుంది అహంకారం అందుకని చెప్తున్నాను. కాబట్టి నాది కాదు భగవంతుని ఆశీస్సు. అక్కడ ప్రజలకి తెలుసు. ఎంత మంచివాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ. అనా ఏ ధైర్యంతోటి ఎన్టీ రామారావు గారు మోహన్ బాబుకి ఒక సినిమా చెయ్యాలి అని ఒక మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాకి ద గ్రేట్ డైరెక్టర్ రాఘేంద్ర గారిని పెట్టుకోవటం, ఎంతో మంది స్టార్స్ ని పెట్టుకోవటం, పుణ్యభూమి నాదేశం అనే పాట ఆగస్ట్ 15 రోజున మనకి ఆ పాట ఎప్పుడు వస్తూ ఉంటది. అంటే ఏ ధైర్యంతో మీకు ఆయన డేట్ ఇచ్చాడు? అంటే ఏం చూసి ఇచ్చాడు ఆయన మీకు? శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అవును. 1982 ఆ, విజయ గార్డెన్లో ఆ, బొబ్బిలిప్పులి గెటప్లో అన్నయ్య 6:45కి వచ్చి ఉమ్, ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది ఆయన. ఓకే. మా అక్కయ్య దాసరి పద్మ గారు దీపం వెలిగించారు. మా గురుగారు రాలా. నా మీద కోపం అవుతాం. ఫస్ట్ కొబ్బరికాయ. ఆ విధంగా స్థాపించబడినటువంటి శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 1982. ఓకే. అంతకుముందు చదువుకున్న రోజుల్లో ఆయన ఇంటి ముందుకు వెళ్ళి వైబ్స్ కాదు చూసి ఓ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అని చూసిన వాడిని భక్తవత్సలంగా. అవును. నటుడైన తర్వాత ఆయన సొంత బ్యానర్లో మెయిన్ విలన్గా యాక్ట్ చేసి శభాష్ అనిపించుకొని ఆయన చేతుల మీదుగా డబ్బు తీసుకుని ఆయనతో బ్యానర్ ఓపెన్ చేయించి అదే బ్యానర్లో అన్నయ్యతో 1993లో నేను సినిమా చేశానంటే అవును. కేవలం అలీ భగవంతుని ఆశీస్సులు తప్ప ఏమీ కాదు. ఉమ్, వాడు నిర్ణయించింది, భగవంతుడు నిర్ణయించింది. అతను నిర్ణయించిన ప్రకారమే అలా జరిగింది. కలిసిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఆయన నా మీద ప్రేమ నాకుంది. ఉమ్, ఆయన నా వ్యక్తిత్వాన్ని చూసి ఓకే అన్నాడు. ఎందుకు నాతో సినిమా తీస్తారు? ఎవరు దిగున్నారు? వద్దు. నేను మన పార్టీ లేదు ఇప్పుడు. నేను అన్నయ్య ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు కాముగా ఉన్నారు. ఉమ్, ఏమిది ఎవరు చూస్తారన్నాడు. అంత మాట అనగానయ్య మీలాంటి వ్యక్తి ఇక పుట్టబోడు, పుట్టడు కూడా. ఇది అతిశయోక్తి కాదు. నాకు మీతో సినిమా తీయాలని ఆశ కలిగింది. తీస్తాను. దానికి డిస్ట్రిబ్యూటర్సు రామోజీ ఫిలిమ్స్ మయూరి డిస్ట్రిబ్యూటర్స్. గోల్డెన్ హ్యాండ్. ఆ, ఉమ్, నా పిక్చర్స్ చాలా చేశారు. ఆ విధంగా అన్నయ్య మనసులో నేను ప్రేమను సంపాదించుకోవడం, ఆయనను దగ్గర చేర్చడం ఇదంతా కాకతీయం. ఓకే. అనుత్యాగం చేస్తే అవినీతికి అలవాటు పడిన పోలీసులు మారతారా? డబ్బు కమ్ముడుపోయే న్యాయవాదులు స్పందిస్తారా? ప్రజాస్వామ్యంలో స్పందించవలసింది ప్రజలురా. ఆ ప్రజలే తీర్పు చెప్పడానికి ముందుకొచ్చినప్పుడు ఈ కోర్టులు తలవంచవలసింది, చట్టాలు సిగ్గుపడవలసింది. లేదు నాన్నగారు, ఆ జనానికి చెప్పుకునే ప్రయోజనం లేదు. మీరు ఊ అంటే చాలు, వాళ్ళ తల్ల తీసుకొచ్చి మీ కళ్ళ దగ్గర పడేస్తారు. శివాజీ, కావాలిరా ఓర్పు. వేచి చూడరా ప్రజల తీర్పు. అదే 100 డేస్ ఫంక్షన్‌లో ఒక అద్భుతం జరిగింది. అది మీ వల్లే, దానికి మీరే కారణమని, ఆ పెళ్ళికి పెద్ద మీరేనని ఒక టాకు. నేను చెన్నైలో ఉన్నప్పుడు, అప్పుడు ఇంత మీడియా లేదు. అప్పుడు పేపర్‌లో చూసి ఇదేదైనా సీన్ ఏమో అనుకున్నా. ఏం జరిగింది అనేది అది మీరే చెప్తే బావుంటదేమో నా ఉద్దేశం. అలీ అన్నయ్య. ఆలీతో సరదాగా అన్నది నేను టీవీల్లో ఎక్కువ కొంచెం అప్పుడప్పుడు చూశాను. ఫుల్లుగా కాదు. హ్మ్. అని లక్ష్మీ ప్రసన్న, విష్ణు వీళ్ళు చెబితే హ్మ్. నేను రావడం జరిగింది. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. కొంతవరకు నువ్వు ఓకే. థాంక్ యూ. గతాన్ని అడిగావు. నా గతాన్ని చెప్పడం తప్పు లేదు. అవును. మళ్ళీ అన్నయ్య విషయం ఆ విషయం ఇది అప్రస్తుతం అని నేను భావిస్తాను. చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు గానీ, నా వేదిక మీద నేను మహానటుడు అనౌన్స్ చేశారు. అది ఆయన పర్సనల్. ఓకే. నీ పర్సనల్ నీది, నా పర్సనల్ నాది. ఆ అన్నయ్య పర్సనల్. బట్ నాకు తెలుసు. కానీ దానికి మీరే కారణం అని ఒక టాక్ అండి. అందుకే నేను ఈ సందర్భంగా దాన్ని క్లియర్ చేసేసుకుంటే దారిలో పోతుంటే ఉండు చెయ్యి చెయ్యి కోపం రాదు మరి. దారిలో పోతుంటే ప్రతి ఒక్కడు ఏదో అడుగుతూ ఉంటాడు. ఆ! వాడికి ఆ ప్రతి కుక్కకి సమాధానం చెప్తూ పోతుంటే నిన్ను కాదు, ప్రతి యథకు సమాధానం చెప్తూ పోతుంటే ఫ్లైట్ మిస్ అవుతుంది. ఆహా! ఫ్లైట్ మిస్ అవుతుంది. దారిలో పోయేవాడికి సమాధానం చెప్తాడు. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మా దారి కాదు. అన్నయ్య ఇదొక ఆయన ప్రోగ్రామ్. అభిప్రాయం ఆ! ఆయన అభిప్రాయం చెప్పారు. నా వంతు నేనేం చేయాలో చేశాను. హ్మ్. ఆయన అభిప్రాయాన్ని, ఆయన మాటను ఎప్పుడు కాదనేవాడిని కాదు. అది ఆయన పర్సనల్. అది అడుగుతావేంటి ఇప్పుడు? ఓకే. ఆ, ఇన్నేళ్ళు మీరు పాపులర్ అయింది ఒక ఎత్తైతే, రీసెంట్‌గా అంటే ఐ మీన్ ఒక 3 సంవత్సరాల నుంచి వింటున్నాను ఈ డైలాగు. ఫసక్ ఫసక్ అనే డైలాగు. అంటే ఆ ఒక్క ఫసక్ తోటి మీరు చాలా పాపులర్ అయిపోయారు. మొత్తం ప్రపంచం. అసలు ఆ పదం ఏంటి? ఫసక్‌కి మీనింగ్ ఏంటి?
అంటే అంటే చాలా చాలా మంది ఇండియా టుడే ఆ పదం మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంటది? ఏంట్రా నన్ను వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు అని అనిపించిందా ఎప్పుడైనా మనసులో? లేదు. లేదు. గర్వించాను, ఆనందించాను. ఓహ్! నేను మా అమ్మాయి ఒక ఇంటర్వ్యూ ఇండియా టుడే. ఆ! అతను ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మ్యాన్ అట. ఓకే. ఆయన ఇంటర్వ్యూ చేయాలంటే చేయమన్నాను. హ్మ్. చేశాడు. ఓకే. అది ఒక పిక్చర్‌లో పెట్టాను అనుకుంటాను నేను. లేతే గుర్తులేదు. కానీ 'ఎం ధర్మరాజు ఎంఏలో' ఓకే. ఆ క్యారెక్టర్ 'ఎం ధర్మరాజు ఎంఏ' అనేవాడు భార్యను చంపమంటాడు. అసిస్టెంట్‌కి చెప్తాడు. ఆ అసిస్టెంట్ కూడా ఇంట్లో నా వైఫ్‌ని అంటే హీరో వైఫ్‌ని తల్లిలాగే చూస్తూ పెరిగినవాడు. అలా చూసి వెళుతూ ఆగి, "అయ్యా! ఏమిటి? అమ్మ ఎంతైనా అమ్మ గదయ్యా! రేయ్! మీ అమ్మ కాదు కదా!" ది వే ఆఫ్ స్టైలింగ్ డైలాగ్. "రేయ్! మీ అమ్మ కాదు కదా!" హ్మ్. భార్యను మీద ప్రేమ ఉండి కూడా ఆ క్యారెక్టర్‌కి ముక్కలు పొడిచి పొడిచి చంపొద్దు. వస్తాయి. అంటే ఒకేసారి చంపేమన్నాడు. అటువంటి బ్యాడ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్. అక్కడ నుంచి గుర్తు అది సడెన్‌గా ఆయన మాట్లాడుతుంటే. వెనుకు పుట్టిన వాడిని కాపాడుకోవడం కోసం నా బ్రతుకు కేసులు పెట్టడానికి సిద్ధపడింది. నల్లిని చూసి భయపడే దానికి అంత పొగరుంటే మనిషిని నల్లిలా నడిపేసే నాకింకెంత ఉండాలి. లేపే ఓకే. 'ఎం ధర్మరాజు ఎంఏ' అంటే రవిరాజ పినిశెట్టి గారు గుర్తుకొస్తారు. వండర్‌ఫుల్ డైరెక్టర్. వాడంటే నాకిష్టం. నాకు వాడిని వాడు అనే చనువుంది. ఎలాగా? వాడు మా గురువుగారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఓకే. వాళ్ళ నాన్న పెద్ద రైటరు. అవును. అందరితో ఉండదు కానీ వాడికి ఎందుకో ఒరే ఒరే అనుకునే చనువు వచ్చింది. నన్ను అప్పుడనేవాడు కానీ తర్వాత అనేవాడు కాదు. ఓకే. ఏం బాబు, ఏం బాబు అంటుంటాడు ఈ రోజుకి. నా పెదరాయుడు వాడే డైరెక్టర్. సూపర్ హిట్. వండర్‌ఫుల్ డైరెక్టర్. ఐ లవ్ హిమ్. ఓకే. పెద్దరాయుడు గురించి మాట్లాడుకుంటే మనం రజనీకాంత్ గారు ఒక చిన్న వేషం చేయటానికి కారణం బికాస్ ఆఫ్ మోహన్ బాబా లేకపోతే బికాస్ ఆఫ్ కథ? వాడే. ఆ? వాడికే అనిపించి ఆ? చేశాను. వాడే. ఏమని? నేను చేస్తాను అన్నాడు. ఆ. రైట్స్ రావడానికి కారకుడు వాడు. హ్మ్. వచ్చిన తర్వాత హైదరాబాద్ మద్రాసులో ఇంట్లో ఉంటూ వచ్చాడు. "అరే ఏరా" అన్న. "అరే ఆ క్యారెక్టర్ ఏమని అనుకుంటున్నాను రా" అన్నాడు. "అదే చూస్తున్నారు నేను వేస్తాను" అన్నా. "అరే ఏరా నువ్వేంటిరా నాకు ఫాదర్ రా" అన్నా. "రే నేను వేస్తాను" అన్నాడు. ఓకే. వాడిలో ఉండే గొప్పతనం సినిమాలో వేషం వేస్తానని చెప్పడం, దానికి ఒక గెటప్ వేసి ఇది ఎలా ఉంటుందో చూపించి వాళ్ళ అభిప్రాయం కనుక్కుందాం అనుకుని చెప్పడం. హెడ్స్ అప్ సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. ఇలా ఉంటూ ఉంటాయి కొన్ని మనుషులు మనస్తత్వాలు. ఓకే. ద డేస్ ఈస్ డిఫరెంట్. ఆల్ మేము యాక్ట్ చేసినటువంటి గోల్డెన్ డేస్ అని భావిస్తాను నేను. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ నౌ 95%, 98% లేవు. ద రెస్పెక్ట్. నిర్మాత లేనిదే మనకు భోజనం లేదు. నిర్మాత దేవుడు యెస్. అని బ్రతుకుతున్నాం. ప్రతి ప్రోగ్రామ్‌లో ఇదే చెప్తారు ఈయన కూడా. అది. నిర్మాత దేవుడు. మనం భక్తులం. ప్రసాదం ఇస్తే తింటాం వెళ్ళిపోవటం. కూలీ. కూలి. ఇది ఎవ్వడికి తెలియదు. అవును. నేను ద గ్రేట్ రామోజీరావు గారి దగ్గరికెళ్ళి అడిగాను. ఏమడిగానంటే నాకు ఆయనంటే విపరీతమైన ప్రేమ, గౌరవం. ఏవండీ పారితోషికం అంటారు. ఇంతకుముందు అనేవాళ్ళు. నేను అడగాలి ఒక క్వెషన్ మీరు ఆన్సర్ చెప్పాలంట. చెప్పండి. పారితోషికం అంటారు. డైలీ మనకు వ్యవసాయంకి వచ్చేవాడు ఒక అతను కూలీ అంటాము. కూలీ ఇస్తున్నాము. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా రోజువారీ డబ్బు అడుగుతున్నారు. కూలీ అంటాను నా దృష్టిలో. మరి ఆర్టిస్ట్‌కు కూలీ ఇస్తున్నాం. జీతం, భత్యం. మరి ఇప్పుడు ఈ ఆర్టిస్టులందరూ కూలీ తీసుకున్నట్టా? ఏమి తీసుకున్నట్టు అంటే ఆయన నవ్వి సమాధానం చెప్పలా. హ్మ్. పెద్దాయన చెప్పలా. హ్మ్. సైలెంట్ అయిపోయాడు. ఓకే. అలాగా మీరందరూ కూలీవాడు. ఆ! కూలీవాడు అంటే కేవలం కాదు. హ్మ్. కూలి తీసుకునే నిర్మాత దగ్గర నేను నిర్మాత. నువ్వు కూలి. అవును. నువ్వు యాక్ట్ చేస్తున్నావు. అవును. అది అది అలా అయిపోయింది. నా కూలి ఎప్పుడు ఇస్తున్నారండి? కూలి అంటే కేవలం కాదు. అయ్యగారు మనందరికీ కూలి ఇచ్చేవాడు భగవంతుడు, సర్వేశ్వరుడు. నేను వాడినే నమ్ముతా. ఎవ్వని చేజరించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవడు అని ఆత్మభవన్ ఏదో ఉంది. ఆ ఈశ్వరుని శరణంబు వేడుతున్నని పరమాత్ముని ఆశీస్సులు అని ఆ! ఎప్పుడో పెద్ద బాలశిక్షలో చదువుకున్నాం. బాగా గుర్తుంది ఇప్పుడు కూడా. ఆ! తప్పులుంటే క్షమించు. అదే పెద్దరాయుడులో డైలాగ్. గ్రామర్ తప్పులుంటే అదే
అది మర్చిపోతుంటాను ఒకసారి. అది పెద్ద డైలాగు. అది గుర్తులేదు మీకు అనుకుంటా కదా? ఇంకోటి రాయలసీమ రామరథంలో కూడా అవును. మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతున్నాం. అక్కడ దేవుడున్నాడు. ఆ దేవుడికి వెంట్రుకలు ఇవ్వాలని వెళుతున్నాం. మెట్లెక్కి వెళుతున్నాం. అంటే దాన్ని ఇంకో టైప్‌లో చెప్తున్నాను. మెట్లెక్కి వెళుతున్నాం. గుండు కొడుతున్నాం. మళ్ళీ మొలవ్వు అని తెలిస్తే ఒక్కడు కూడా పోయి పైన దేవుడికి వెంట్రుకలు ఇవ్వడు. నాకు చాలా ఇష్టమైన సీన్ ఇది. మీ టైమింగ్ గాని, ఆ రైటర్స్ రాసిన విధానం గాని, తీసిన తీత గాని ఎక్స్ట్రార్డినరీ అది. ఒక్కసారి టర్నింగ్ చేసుకోండి ఇటు. వీడియో ప్లీజ్. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఓహో! ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడులెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మ నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతాను రా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపురెక్కి కాదు. అంటే గుడి మెట్లకి మొక్కే వాళ్ళంతా మూర్ఖులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొర్లు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును, ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టర్రా. వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఈ సందర్భంగా ఒకటే షాట్. అవును. సింగిల్ టేక్. అవును. మాటలు ఎవరన్నయ్య రాసింది? పరచూరి బ్రదర్స్. ప్లస్ రజనీకాంత్ కూడా కొన్ని డైలాగులున్నాయి. ఆ! వాడు కొన్ని డైలాగులు చెప్పాడు. దేవుడివి అన్నీ వాడే చెప్పాడు. ఓహ్! వాడు చెప్తే దాన్ని రాశారు. అవునా? ఎక్స్ట్రార్డినరీ. అన్నయ్య, దీంట్లో స్నేహం గురించి చాలా అద్భుతమైన డైలాగ్. "నువ్వురా నాకు దేవుడు" అని. స్నేహం గురించి మీ అభిప్రాయం? ఆలి అన్నయ్య. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ. భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితుడు, పరివారం. అంటే ఇదంతా రుణానుబంధం ఉంటే తప్ప అందరినీ స్నేహితులు అనలేం. చెప్పాడుగా, కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకునేవాడే స్నేహితుడని. ఫ్రెండ్స్ అంటాం, సినిమా ఇండస్ట్రీలో కూడా ఫ్రెండ్స్ అంటాం. స్నేహితులు అనే పదానికి అర్థాలు చాలా ఉన్నాయి. ఏదేమైనా ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. అన్నయ్య. చాలా మనసు కష్టమయ్యి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నావనుకో, మనిద్దరం స్నేహితులం అనుకున్నాం. ఏదో ఒక విషయంలో మా అబ్బాయి ఒకదానికి పోటీగా నిలబడ్డాడు. ఓకే. మీ అబ్బాయి నిలబడలా. నువ్వు నాకు ఫోన్ చేసి, బాబు విష్ణుబాబు నిలబడుతున్నారా పలానా దానికి అని. అవును. మరి నేను ఒక మాట ఇచ్చానని నువ్వు అన్నావు నన్ను. అయ్యా, నువ్వు మాట ఇచ్చింది నీ కుమారుడికా, మీ తమ్ముడు కుమారుడికా, మీ బావమరిది కుమారుడికా, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మాట ఇచ్చావా అని అడిగాను నేను. కాదండి, నేను మాట ఇచ్చింది వేరే వాడికి అన్న. మిగతా వాళ్ళు, నేను చెప్పిన వాళ్ళు ఎవరు నిలబడ్డా విష్ణుని విత్డ్రా చేసుకోమని చెప్తాను. అది ఎవరికో మాట ఇచ్చామని నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఈ మినిట్ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా డ్రాప్ అని చెప్తానన్న. మరి నిన్నటి వరకు నువ్వు స్నేహితుడిగా ఉన్నవాడివి, ఆత్మీయుడు అన్నవాడివి. బట్ ఈవెన్ టుడే నిన్ను స్నేహితుడిగా నువ్వు ఆ మాట అన్నంత మాత్రం నిన్ను స్నేహితుడు కాదని నేను చెప్పను. అలా అనడం ఎంత బాధ కలిగిస్తుంది. ఇక పోటీకి రావాల్సి. ఇట్ ఈస్ కాల్డ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్. ఓకే. లేకపోతే స్నేహాన్ని గురించి అడిగావు కాబట్టి దాని గురించి చెప్పాను కానీ, బట్ ఈవెన్ నౌ ఐ లైక్ యూ. నువ్వు ఆ మాట అన్నా ఇష్టమే. సక్సెస్ ఫెయిల్యూర్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్. ఆ విధంగా స్నేహంలో కొన్ని మనసును బాధ కలిగించే విషయాలున్నా మర్చిపోయి నీ స్నేహాన్ని నేను కోరుకుంటా. దట్ ఈస్ మై మోహన్ బాబు. తాళిగట్టిన భార్య, సంతానం ఇస్తాం పిల్లలకి. అక్కినే నాగేశ్వర గారు అనేవారు, ఇస్తాం. వాళ్ళ తలరాతల్ని మనం కల్లా.
తాళి కట్టిన భార్యతోనే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కలిసిమెలిసి వెల్లడివే జీవితం అనేది పెదరాయుడు. అదే స్వర్గం నరకం. అక్కినే నాగేశ్వర గారు గొప్ప మాట అనేవారు. మోహన్ బాబు ఎవ్రీడే ఈజ్ ఎ లెసన్ అన్నాడు. ప్రతిరోజు ఒక గుణపాఠం ఏదో ఒకటి నేర్చుకుంటాం. నీకు తెలియని విషయాలు ఏదో ఒకటి నేను చెప్పిన దానిలో నువ్వు తెలుసుకున్నావు. అవును. మా అమ్మకు చెవులు వినిపించమని ఆ మహాతల్లి మోసిందని నేను ఫస్ట్ టైం విన్నాను. ఇలా మీ నోటి నుంచి. ఇటువంటి సంఘటనలు అదే ఎవ్రీడే ఈజ్ ఎ లెసన్. ప్రతిరోజు ఒక గుణపాఠం మనిషికి. కాబట్టి ఇవి మర్చిపోయి పగ రాగద్వేషాలు లేకుండా ఎంతకాలం జీవితం భగవంతుడు ఇస్తాడో, ఇష్టం లేకపోతే మాట్లాడడం మానేసి. ఒక ఫ్రెండ్ అన్నాడు, నువ్వు ఎదురుగా వస్తుంటే హలో చెప్పన్నాడు. అదే అమెరికన్స్ చూడు, లిఫ్ట్లో ఉన్న ఇంకోటి హలో అంటారు. అంటే మళ్ళీ నువ్వు ఇటు వస్తావో రావో. ఓ ఆలీ వస్తున్నాడు, ఏం చెడు చేశాడు హలో అని వాడు చెప్పలేదు హలో అనుకుంటే వాడు చెప్పకపోతే పోయాడు. నువ్వు చూసావు కదా వాడిని, హలో ఆలీ అను. లేదు నేను అనుకుంటే ఎట్లది. కాబట్టి మళ్ళీ నువ్వు ఇటు వస్తావో రావో హలో చెప్పమన్నాడు. ఎక్స్ట్రానరీ. ఇటువంటివన్నీ చాలా ఉంటూ ఉంటాయి. ఓకే. నేను ఆ మధ్యన ఒకటి చెప్పా, కోర్టులో మనం భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తున్నానని చెప్తుంటాం. అబద్ధం చెప్పను, అంతా నిజమే చెప్పాను. అంత గౌరవాన్ని ఇస్తున్నాం భగవద్గీతకి. స్కూల్లో ఎందుకు భగవద్గీత నేర్పించరు? స్కూల్లో నుంచే భగవద్గీత కంపల్సరీ అని ఎందుకు ప్రభుత్వాలు చెప్పవో నాకు అర్థం కాదు. అక్కడ నెంబర్ 1 భగవద్గీత చెప్తున్నావు. అదే భగవద్గీతను చిన్నప్పటి నుంచి చెప్పామనుకో, వాడు తప్పు చేసిన వాడు అక్కడ భగవద్గీత మీద సామాన్యంగా ఎక్కువ శాతం చెప్పరు అనేది కూడా చెప్పాను. అందుకే ఇంకోటి కూడా చెప్పాను నా ఇదిలో, క్రిస్టియన్ సోదరులు చర్చి కడతారు, అవును. అక్కడికి వెళ్తారు వాళ్ళు. ముస్లిం సోదరులు మసీదు కడతారు, అక్కడికి వెళ్తారు. అవును. హిందువులు హిందూ టెంపుల్ కడతారు, అక్కడికి వెళ్తారు. అందరూ ఒకే ప్లేస్కి వచ్చేది నా బడి, అందుకే బడి కట్టే. బ్రెయిన్ తక్కువయ్యా మీకు. అవునండి. ఆ, అందుకే మీరు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాం. నేనేమన్నాను? అదే మీరు బాబా అదే అంటే ఆ? ఎందుకంటే ఇప్పుడు అంత ఈజీ కాదు కదా. మీకు పద్మశ్రీ ఇచ్చారంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు పద్మశ్రీ ఇచ్చారు. పద్మశ్రీ కంటే ప్రజల ఆశీస్సులే గొప్పవి. ఎస్. అన్నయ్య దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాల్సిన వ్యక్తి, మరి ఆయన బ్రతుకున్నప్పుడు ఇవ్వాల. ఇప్పుడు చాలామంది కొంతమంది భారతరత్న ఇవ్వాలంటారు. రే మనిషి బ్రతుకున్నప్పుడు ఇవ్వాలరా, హీఈస్ ఫిట్ ఫర్ దట్. ఎగ్జాక్ట్లీ. ఆయన భారతరత్న కంటే అంత గొప్పవాడు. అవును, మహానుభావుడు. ఇలా మనిషి లేనప్పుడు చెప్తున్నారు భారతరత్న అని. కరెక్ట్. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నాకు బంధువు. ఆయన మాట మీద నిలబడేవాడు. ఐ లవ్ హిమ్. లీడర్స్, దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ లీడర్స్. మనం వాళ్ళని అప్పుడప్పుడు తలుచుకోవాలి. అట్లాంటి వాళ్ళు మనం తలుచుకోవాలి. అది ఎందుకంటే మాట మీద నిలబడిన వాళ్ళకి. ఒక పెద్ద హీరో స్టేజ్ మీద ఉండగా ఇంకో పెద్ద హీరో మీ గురించి మాట్లాడమంటే వీడు దొంగ అని చెప్పిన నటుడు ఎవరు? ఏమయ్యా, మేజర్ చంద్రకాంత్ క్యాసెట్ ఫంక్షన్ అనుకుంటాను. ఆ, ఎపిక్యూరియస్ అనే హోటల్ ఉండేది. అవును. అక్కడ అన్నయ్య అంటే నందమూరి తారక నందమూరి రామారావు, తారక రామారావు. రాఘవేంద్రరావు గారు, మా గురువు గారు, నేను, రజనీకాంత్. ఉమ్, అప్పుడు ఉన్నప్పుడు మాట్లాడుతూ ఈవిడ దొంగ అన్నాడు నన్ను. ఎవరు? రజనీకాంత్. వెంటనే అన్నయ్య ఏమి ఎలా మాట్లాడుతున్నారు అన్నాడు. ఓకే. అది సంఘటన. సంఘటన చాలా అద్భుతం. సరదాగా వాడికి అలవాటు. ఓకే. మార్చి 19 మీ బర్త్డే. ఆ ప్రతి సంవత్సరం పిల్లలు చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ చేస్తారు. ముగ్గురు, అటు లక్ష్మి, విష్ణు అవ్వచ్చు, మనోజ్ అవ్వచ్చు, మీ స్టాఫ్ అవ్వచ్చు. ఆ ఈవెంట్కి ఎవరన్నా ఒక అతిథి రావాలంటే ఒక అవార్డు ఇచ్చినట్టు ఫీల్ అయ్యి వస్తారు. అంటే మీరు చూపించిన ప్రేమన. అది నువ్వు వచ్చావు ఎన్నో సందర్భాల్లో. అవును. ఓన్లీ ప్రేమే కానీ నీకు డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు శాలువా గప్పాను ప్రేమతో. మహానుభావులు వచ్చారు. అబ్దుల్ కలాం గారు వచ్చారు. ఎస్. మహానుభావుడు. వాట్ గ్రేట్ గ్రేట్ మ్యాన్. పర్సన్. ఎస్. భారతదేశం గర్వించినటువంటి ఆ వ్యక్తి వచ్చారు. అలాగే మన భారత ప్రధాని ఇప్పుడు మోడీ మోడీ గారు. గారు. ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్. ఎలక్షన్స్ ముందు కలిసా. ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అన్న. కళాకార్ అన్నాడు. ఆ, పొగులించుకున్నాం ఇక్కడే పార్కయాత్రలో. అలాగా భారత ప్రధాని అయిన తర్వాత వెళ్ళా. 40 నిమిషాలు మాట్లాడారు మహానుభావుడు ఫ్యామిలీతో. ఓ మళ్ళీ లాస్ట్ ఇయర్ వెళ్ళా, 4 సార్లు కలిశారు. ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్, వాట్ ఎ విషన్ హీఈస్ హ్యావింగ్. కాబట్టి ఆ స్కూల్కి పిలిచాను. ఎనీ టైమ్ ఐ విల్ కమ్. నన్ను బడాబయ్యా అంటాడు. నో సార్, ఐఎమ్ యంగర్ దాన్ యూ అని చెప్పాను. అలా చెప్పగలిగిన విషయం ఉండాలిగా.
ప్రేమతో. ఓకే. ఎస్ ఐ విల్ కమ్ అన్నారు. ఆయన కూడా రావచ్చు. ఓకే. అన్నిటికంటే మించి అలీ దాదాపు ప్రస్తుతం 15,000 మంది, రేపు యూనివర్సిటీ ఒకవేళ అనుకోని వస్తే 25,000 మంది అవుతారు. నా విద్యాలయాల్లో చదివే ప్రతి బిడ్డ నా బిడ్డలాగా భావిస్తూ గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి వాళ్లకు మంచి బోధన, మంచి అంటే ఏమిటి, చెడు అంటే ఏమిటి, మంచిగా ఉంటే ఎలా ఉంటుందని వాళ్ళ నాలెడ్జిని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ పిల్లలకు చెప్పి మన వాళ్ళు పాటించాలని నేను విద్యాలయాలు తీసుకొస్తుంటాను. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, ఓన్లీ నా విద్యాలయాలు చదువుతున్న బిడ్డల కోసం. కాబట్టి వాళ్ళు కూడా ప్రేమగా వస్తుంటారు. అందరూ వచ్చారు, అందరూ రాని వాళ్ళు లేరు. 2 రాష్ట్రాలు కదిలిపోయి, అంటే 2 రాష్ట్రాలు కాదు, ఎంటైర్ భారతదేశం కదిలిపోయిన ఒక సంఘటన జరిగింది మీ కెరియర్‌లో. మీరు పరిటాల రవి గారు వస్తుంటే అది నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. మీ ఓపెనింగ్ చూసుకొని రామానాయుడు స్టూడియో నుంచి వస్తుంటే ఎప్పటినుంచో ఆగిపోయిన ఒక కారు, దాన్ని జోక్ కూడా వేసుకున్నాం. అది బ్లూ కలర్ కారు. వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారి రవి, నేను అనా నా జీవిత చరిత్ర రాస్తున్నాను. అనే నువ్వు నా టోటల్ జీవితాన్ని అడిగేస్తున్నావు. అనే బట్ గొప్ప వ్యక్తి పరిటాల రవి, అనే గొప్ప తమ్ముడు. తెలియని వాళ్లకు చెప్పాను కదా, ఎవడో ఏదో మాట్లాడుకుంటాడని. అలా మాట్లాడుకుంటారు, ఎవరి గురించైనా మాట్లాడుకుంటారు. జన్మనిచ్చిన పిల్లలే తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటుంటారే. ఎక్కడో ఆలోచన, భారత భాగవత రామాయణాలు విన్నావు కదా, ఎక్కడో ఎందుకు. కాబట్టి చాలా గొప్పవాడు నా తమ్ముడు. ఎంతోమంది పోయారు, ఆ తర్వాత తమ్ముడు పోయాడు, ఆ భగవంతుడు ఉన్నాడు. అది కేవలం అదృష్టం, బాబా ఆశీస్సులు, బ్రతికి ఉన్నాను నేను. ఒక దుర్ఘటన గురించి ఎక్కువ అప్రస్తుతంగా మనం పెద్దోళ్ళు అంటుంటారు, తెల్లారేసి మంచి మాటలు మాట్లాడాలి. నువ్వు అడిగావు కాబట్టి నీ మాట గౌరవించి చెప్పాను. ఒక గ్రేట్ తమ్ముడు పోయాడు. బాలు గారు మీ గురించి ఒక సందర్భంలో ఒక అద్భుతమైన ఒక మాట మాట్లాడారు. ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్. నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై. అద్భుతమైన విద్యా సంస్థను ప్రారంభించి 60% మందికి పేద విద్యార్థులకు వెన్నంటి నువ్వుంటే లోటే లేదుగా, ఏమాత్రం కూడా ఫీజు తీసుకోకుండా ఉచితంగా విద్యాదానం చేస్తున్నాడు. నిదురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. మోహన్ బాబు గారి విషయానికి వస్తే మీకేదో 100 రూపాయలు బాకీ ఉన్నారంట. ఇవ్వనంటాడు, ఏం చేయమంటారు? నేను నీకు ఇవ్వనయ్యా, నా 100 రూపాయలు మాత్రం నా దగ్గరే ఉండి తీరుతుంది అంతే. నువ్వు మట్టి అడిగేవనుకో, ఒకవేళ ఇచ్చేస్తే నా అదృష్టం అంతా పోతుందేమోనని ఒక విధమైన భయం అంటాడు, ఏం చేయమంటారు? ఇది స్వరాభిషేకంలో సరదాగా మీ గురించి నువ్వు అడగకుండా చెప్పాను, నువ్వు అడగకుండా గుర్తు చేసుకున్నాను అనే, నువ్వు సడన్గా చూపించావు అనే. టోటల్గా నన్ను నేను ఇంటికి ఇబ్బంది పడుతూ వెళుతున్నారు. మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళాలని అన్ని విషయాలు గుర్తుకొచ్చి అనే. ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్ జరిగితే మీ ఇంటికి రజనీకాంత్ గారు, శత్రుఘ్న సిన్హా గారు, అంబరీష్ గారు అండ్ మీరు, మీ మోహన్ లాల్, మీ 5గురు అసలు ఎలా కుదిరింది ఫ్రెండ్షిప్? నాకు అర్థం కాలేదు. హౌ? ఒక ఆయన కేరళ అయినా, ఒక ఆయన మహారాష్ట్ర అయినా, ఇంకొక ఆయన కర్ణాటక అయినా, ఇంకొక ఆయన తమిళనాడు. అనుకున్నామని జరగవు అన్ని. ఓకే. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మన మంచికే అని అనుకోవడమే మనిషి పని. అలాగా ఎవరు ఎక్కడో ఏమిటో అనే జీవితంలో కొంచెం మంచి స్నేహితులు దొరకాలంటే కూడా ఆ భగవంతుడు రుణానుబద్ధ రూపేణ అన్నావు కదా, ఆ భగవంతుడు రాసి పెట్టారు, కలిసాయి. ఓకే అనే. నేను కొన్ని సినిమా పేర్లు మీకు చెప్తాను. అంటే ఆ సినిమాలో మీరు చేసిన పాపులర్ డైలాగ్స్ మీకు ఏమైనా గుర్తున్నాయా? నేను చాలాసేపటి నుంచి అనే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నా. సభల్లో ఇలా మాట్లాడకూడదని, ఇలా మాట్లాడకూడదని నీకు అర్థం కదా? ఇంకా కొద్దిగా ముందు కొత్త పడుకోవచ్చు. సభా మర్యాద ఉంటుంది. అవును. పొరపాటున కాలు నిప్పై ఇలా వేసుకోవచ్చేమో కానీ ఇది అహంకారానికి సూచన అని ఎంజీఆర్ గారు చూడు
అన్నయ్య కూడా పలు సందర్భాల్లో లేదు. ఏదైనా నొప్పి ఉండి వేసుకోవచ్చే కానీ నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, సౌమ్యబాబు ఈ ఒక సభా మర్యాద ఉంటుంది. సరే అది ఇప్పుడు పాటిస్తున్నారా లేదా అనవసరం కానీ, చాలాసేపు నుంచి ఎలా కూర్చోవాలి, కాలు వేసుకుంటే కాలు ప్రేక్షకులకు కనిపిస్తుంది. అందుకే అది ఎలా వేసుకుంటే అందుకే అలా అనీజీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఎనీవే నువ్వు మాత్రం కాలు మీద కాలు వేసుకొని చూశాను. నేను చూశా. ఇది 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 కాలు మీ కాలా ఇది? అది కాదు, నేను ఒక ఇది చూశాను. ఎక్కడ? అలా అన్నావు. ఎక్కడ? ఇప్పుడు వేసా చూసావా? అడుగు చెప్తాను. నేను సినిమా పేర్లు చెప్తాను, మీకు గుర్తున్న డైలాగు మీరు చెప్పండి. అసెంబ్లీ రౌడీ. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, తరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా. అల్లుడు గారు. నాకు టింగ్ టింగ్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. సర్దార్ పాపారాయుడులో డైలాగ్ గుర్తుందా మీకు? పప్పారాయుడు పప్పారాయుడు పప్పారాయుడు, ఎవడి పప్పారాయుడు అనే కొంచెం టర్నింగ్ వీడియో ప్లీజ్. రాజనీతి వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో న్యాయాన్యాయాలు లేవు. రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంది. అది డైలాగ్. వీడియో ప్లీజ్. రాజనీతి వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో న్యాయాన్యాయాలు లేవు. రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది. రాజకీయం రాజుల జీవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయమని కొంతమంది కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలి బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం పలుకుతూ కొంపలు కడతారు. పెళ్ళాలు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతారు. అంతేగాని వీడిని ఎందుకు ఉరి తీస్తున్నారు, వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసులో పుట్టదు. అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి. నీ చెవలో వైర్లెస్, నీ చూపలో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జోక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను పాత శివాజీలో ఉంటే చెంప దెబ్బ, చెయ్యి దెబ్బ, కాలు దెబ్బ, కర్ర దెబ్బ, దెబ్బ మీద దెబ్బతో నీ ముఖం మంగళగిరి సత్వం చేసి ఉండేవాడిరా. ఓ అనవసరంగా ఎమ్మెల్యేని జెంటిల్ మ్యాన్ గా మారిపోయా. తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు. చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా అసంభవం. గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడు పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న రామన్న చౌదరిరా. మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాకి షార్ట్ గ్యాప్లో కొంతమంది టైంపాస్కి కార్డ్స్ ఆడుతుంటే అది మీరు చూశారు. తర్వాత ఏం జరిగిందన్న? అది మీద తన్నాను. ఫెంటాస్టిక్ వచ్చింది. ఇప్పుడు నువ్వు రమ్మన్నావు, ఇక్కడికి వచ్చాం. ఒక పెద్దరికం, ఒక పద్ధతి, ఒక డీసెన్సీ ఇవన్నీ లేకుండా నీకు డబ్బు ఇచ్చా. నువ్వు కాదులే, ఆర్టిస్ట్కి పిలిచా. గ్యాప్లో ప్యాక్ ఆడుతూ ఉంటే షార్ట్కు నువ్వు వినాలి, నా మాటను అందరూ పాటించాలి. అసిస్టెంట్ డైరెక్టరు మాకు వ్యాన్లు లేవు. ఇప్పుడు 10 మంది ఆర్టిస్టులు ఉంటే 11 వ్యాన్లు కావాలి. క్యారవాన్లు. మాకు క్యారవాన్ లేదు. అవును, పక్కకి వెళ్ళి పాస్ పోసుకునేవాడు. మహానుడు రామారావు ఆయనైతే తెల్లారి సాయంత్రం వరకు బయట పోయేవాడు కాదు. డైరెక్టర్ బయట వెళ్ళరండి బ్రేక్ అని అంటే వెళ్ళడాయి. నాగేశ్వర గారు కూడా ఇలా ఇవన్నీ తలుచుకుంటే ఇప్పుడు షార్ట్ అవుతానే పరిగెత్తుకుంటూ వ్యాన్లోకి వెళ్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే చెడ్డవాడు కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ వాడు గొప్పవాడు. వాడు రేపు డైరెక్టర్ అవుతాడు. అవును, వాడు వెళ్ళి అసిస్టెంట్ పిలవాలా. ఆడెవడో అసిస్టెంట్ బయట ఉంటాడు. ఏమైనా షార్ట్ ఆడి ఉండండి, అమ్మగారు ఫోన్ చేస్తున్నాడు. ఎక్కడైనా జరిగావా?
మేము పొలాలు ఉన్నాయి, 1, 6, 3 ఉండింది కదా, కూలీ నాలి చేసుకునేవాడు కూడా ఆ పని చేయడు. ఉదయం నాట్లు నాటడానికి, నాట్లు అంటే మేము నాట్లు అంటాం, నాట్లు నాటడానికి వచ్చే వ్యక్తి కూడా వాడు మధ్యాహ్నం వరకు పాపం పాస్ కూడా ఒకసారి పోరవాడు. అక్కడే అంత క్రమశిక్షణ. ఇక్కడ అడుగడుగు వ్యానుకెడతారు. వాళ్ళ ఇల్లు చూస్తే వాసన వస్తుంది. వాళ్ళు కొన్ని ఇళ్ళు, వాళ్ళ ఇల్లు ఒరిజినల్ హౌసెస్ చూస్తే ఇక్కడికి వచ్చి ఫోర్స్ కొడతారు. దీనికి కారకుడు నిర్మాత. దీనికి కారకుడు నిర్మాత. నిర్మాత అనేవాడు ఎస్ అంటే ఆర్టిస్ట్కు పడాలి. అందుకని నా అసిస్టెంట్ డైరెక్టరు నా బ్యానర్లో అడుగడుగు వ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆర్టిస్ట్ను పిలవకూడదు. వాళ్ళ అసిస్టెంట్ సెట్లో ఉండాలి. వాడికి షార్ట్ 5 నిమిషాల ముందు చెప్పాలి, వాడు వెళ్ళి పిలవాలి వాళ్ళని. అందుకే నేనంటే చాలామంది బ్యాడ్గా ప్రాపగండ చేశారు. మోహన్ బాబు పిక్చర్లో యాక్ట్ చేయకూడదు, 7 గంటలకు రమ్మంటాడు, 9కి రమ్మంటాడు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు షూటింగ్లు చేస్తున్నారు. ఇది వాస్తవం. చాలామంది ఈ జనరేషన్లో ఉన్నటువంటి పెద్ద హీరోలు అనుకునే వాళ్ళు నాకు సంబంధం లేదు. బికాస్ నేను రెగ్యులర్గా ఐఎమ్ నాట్ డూయింగ్, ఏదో గెస్ట్ వేషన్ సరదాగా ఎప్పుడైనా తప్ప నాకు రెగ్యులర్గా యాక్ట్ చేయాలనే ఉద్దేశం లేదు. చేశాం ఎన్నో సినిమాలు, ఇంకా రెగ్యులర్గా చేయడం ఏంటి, ఎప్పుడో ఒక సినిమా సరదాగా తప్ప. బట్ నేనైతే ఒప్పుకునేవాడిని కాదు. అందుకే విష్ణు అంటాడు, డాడీ మీరు సెట్కి రావద్దండి, కంగారు పడతారు. ఇప్పుడు అలా అయిపోయింది జనరేషను. అది హూస్ మిస్టేక్, మై గురువు గారు చెప్పేవాడు, ప్రొడ్యూసర్స్ మిస్టేక్. ఆడు స్ట్రిక్ట్గా ఉంటే వస్తుంది. వాళ్ళు లేరు కాబట్టి, ఐకమత్యంగా లేరు కాబట్టి అలా ఉన్నారు. కాబట్టి అంతే. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు ఇండస్ట్రీకి. ఎందుకంటే అంటే మీలాంటి వ్యక్తులు చెప్తే కొంతమందికి తెలుసుకుంటారు, తెలుసుకొని మారుతారు డెఫినెట్గా. ఎందుకంటే ఎంత కష్టపడితే ఈ స్టేజ్లో మీరు ఉంటారనేది అది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. చాలామంది మీతో పాటు మీరు యాక్ట్ చేసిన సినిమాలకి డైరెక్టర్గా చేసిన డైరెక్టర్స్ అందరికీ మీరు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఒకరికి సందేశం ఇచ్చి ఒకరికి నీతులు చెప్పేంత గొప్పవాడిని కాదు. ఓకే. ఎవరికి వారి యమునా తీరే యథా రాజా తథా ప్రజ. అన్నీ తెలుసు వాళ్ళకు. వాళ్ళకు నేను చెప్పాల్సింది లేదు. నిర్మాతలకు దర్శకులకు చెప్పాల్సింది ఏంటంటే, దర్శకుడు ఎప్పుడూ గొప్పవాడు, నిర్మాత గొప్పవాడు. వాళ్ళు ఒకటిగా ఉండి ఆర్టిస్టులకు ఆ చనువు ఇవ్వకుండా సెట్లోకి వస్తే క్రమశిక్షణతో షూటింగ్ చేసుకొని ఆ విధంగా చేసే దర్శకులన్నా నిర్మాతలన్నా నమస్కారం. వాళ్ళు అలా ఉండాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటాను తప్ప ఒకరికి నటులకు సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలీతో సరదాగాల్లో వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా సంతోషిస్తున్నాను. ఈటీవీకి, జ్ఞాపికకి 250 ఎపిసోడ్కి మీరు గెస్ట్గా రావడం నిజంగా నేను చాలా ఆనందిస్తున్నాను. మా సెలబ్రేషన్స్లో మీరు పాల్గొవాలని ఒక చిన్న కేక్ కటింగ్. కానీ ప్రతిసారి పొగడతా అనుకోకు, నిన్ను పొగడాల్సిన అవసరం నాకు లేదు. అభినందిస్తున్నాను. 250 వారాలు నువ్వు చేసావంటే ఇది మామూలు విషయం కాదు. మీ తల్లి ఆశీర్వచనం 100%. అలాగే నీ కుటుంబ సభ్యుల ప్రేయర్స్ కూడా. బట్ అలాగే ఇంకొక 250 కూడా చెయ్యాలి, చేస్తావు సేమ్ యూనిట్తో. ఐ అప్రిషియేట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సు. డైరెక్టర్ టోటల్ యూనిట్, ఐ లవ్ యూ. ఆ షిరిడి సాయినాథుని భగవంతుని కోరుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.